దేవుణ్ణి వెంబడిస్తే, అర్థమైందా? దేవుణ్ణి వెంబడిస్తే ఆశీర్వాదాలు నిన్ను వెంబడిస్తాయి. ఓకేనా? అర్థమైందా? దేవుణ్ణి నువ్వు వెంబడిస్తే ఆశీర్వాదాలు నిన్ను వెంబడిస్తాయి. సింపుల్ ఇది. ఎలా అంటే బైబిల్ గ్రంథంలో ఇద్దరు ఐకానిక్ క్యారెక్టర్స్ ఉన్నారు. ఒకటి లోతు గారు, ఒకటి అబ్రహాం గారు. వీళ్ళిద్దరు ఉన్నారు. అయితే లోతు అబ్రహాం ఇద్దరు ఒక చోట ఉన్నప్పుడు వారిద్దరి మధ్యలో, వారి యొక్క ఏమంటారు పని వారి మధ్యలో గొడవలు అవుతా ఉంటే అబ్రహాం అంటాడు, లోతు ఇలా ఉంటే కుదరదు, నువ్వు ఒక చోటికి వెళ్ళు, నేను ఒక చోటికి వెళ్తాను అని అంటాడు. అయితే లోతు ఏం చేస్తాడంటే ఒక ప్రాంతాన్ని చూసుకుంటాడు. అక్కడ మంచి వనరులు ఉన్నట్టుగా, లేకపోతే మంచి భోజన వసతి, మంచి వాతావరణం అన్నీ చూసుకొని, ఆశీర్వదించబడిన భూమిని చూసుకొని అక్కడికి నేను వెళ్తాను అని డిసైడ్ అవుతాడు. ఎవరు? లోతు. అబ్రహాం ఏం చేస్తాడు తెలుసా? ప్రార్థన చేసుకొని ఆయనకు ఆశీర్వాదం అక్కడ ఉందా లేదా, వనరులు అక్కడ ఉన్నాయా లేదా, ఇంకోటి అక్కడ ఉన్నాయా లేదా సంబంధంలా దేవుడు చెప్పిన చోటుకి వెళ్ళాడు. ఆయన వెళ్ళిన చోటు ఆశీర్వదించబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది డిఫరెన్స్ అండి. చాలామంది ఆశీర్వాదాలు వెంట పరిగెడతా ఉంటారు తెలుసా? ఆశీర్వాదాలు వెంట పరిగెడతా ఉంటారు. ఒక మాట అడుగుతానంటే, ఆశీర్వాదాలు అంటే ఏంటి? మెటీరియల్స్ అవి? ఎన్ని మెటీరియల్సా? ఏమంటారు, హాస్పిటల్లో పడ్డోడికి బ్రెడ్ ప్యాకెట్లు ఇస్తారే, ఆశీర్వాదాలు బ్రెడ్ ప్యాకెట్లా? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఇచ్చేయడానికి. ఆశీర్వాదాలు అంటే ఏంటి మరి? ఒకటండి, దేవుని దగ్గరగా ఉండడమే ఆశీర్వాదం, దేవునికి దూరంగా ఉండడం ఆశీర్వాదం కాదు. సింపుల్గా చెప్తాను చూడండి. నేను దేవుని కౌగిల్లో ఉన్నా, దేవుని దగ్గర ఉన్నా, దేవుడు నా భుజం మీద చేసుకొని నన్ను ఎత్తుకొని తీసుకొని వెళ్తున్నాడు. నా కాలికి దెబ్బ తగిలింది అనుకో, ఏం చేస్తాడు దేవుడు? చూసినాడు ఊరుకుంటాడా? కట్టు కడతాడు, మానిపి ఎలా చేస్తాడు. ఆశీర్వాదం వచ్చిందా? నన్ను 10 మంది అవమానిస్తున్నారు, నేను దేవుని రెక్కల చాటున ఉన్నా, నన్ను చూశాడు, నన్ను అవమానించే వాళ్ళని చూశాడు. దేవుడు ఏం చేస్తాడు? వదిలేస్తాడా? ఏం చేస్తాడు మరి ఆయన? ఈ దేని మీద అయితే అవమానిస్తున్నారో దానిలో నన్ను గొప్పవాడిని చేస్తాడు. ఆమేన్. అవునా? నాకేదో తక్కువైంది, బాధపడుతున్నా, ఆయన కౌగిల్లోనే ఉన్నా, చూసినోడు ఏం చేస్తాడు? ఇవ్వకుండా ఊరుకుంటాడా? దేవునితో క్లోజ్గా ఉండడం బ్లెస్సింగ్. వాట్ ఈస్ బ్లెస్సింగ్? బ్లెస్సింగ్ ఈజ్ వాకింగ్ విత్ గాడ్, స్టేయింగ్ విత్ గాడ్. దేవునితో ఉండడమే, దేవునితో నడవడం ఆశీర్వాదం. దేవుడి నుంచి దూరం అయ్యాను, నేను ఇక్కడ లేను, అమెరికాలో ఉన్నాను, 10 రూపాయలు కావాలి, నా తండ్రిని అడిగా, యాడ్ నుంచి తెచ్చేస్తాను నీకు. ఆ ఫోన్పేల గురించి మాట్లాడట్లా, ఆ సంవత్సరాల గురించి మాట్లాడండి. కుదరదుగా. దేవుని దగ్గర ఉండడమే ఆశీర్వాదం. గుర్తుపెట్టుకోండి, ఇఫ్ యూ ఫాలో జీసస్, బ్లెస్సింగ్స్ విల్ ఫాలో యూ. నీవు దేవుని వెంబడిస్తే ఆశీర్వాదాలు నిన్ను వెంబడిస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక.